హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరా కార్తిక్ ఛానల్. ఈరోజు పొద్దున్న చాలా చలి ఉంది. మా ఇంట్లో ఉన్న బండ్లన్నీ కడిగి చెట్లకు నీళ్లు పట్టేసాను. ఇది మా మేడం బండ్లో వైర్లెస్ ఛార్జింగ్. ఫోన్ దానిపైన పెడితే ఛార్జింగ్ ఎక్కుతుంది. తర్వాత మా మేడం వచ్చి ఒక లొకేషన్ పెట్టింది, ఆ షోరూమ్ అంట. ఆ షోరూమ్ బట్టల షోరూమ్. అక్కడ వేసి ఆ గుడలు రిటర్న్ ఇచ్చేస్తామనింది. పోయి అది లొకేషన్ పెట్టి చూస్తే సిటీ దగ్గర ఉన్న షో ఎక్కువ ఇవే గుడలు చూస్తే నా బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ పట్టిద్దామని పెట్రోల్ స్టేషన్కి వచ్చాను. ఇదే పెట్రోల్ స్టేషన్, ఇది కేఎన్పిసి. దాని తర్వాత చూడండి, నేను వచ్చేసాను ఇక్కడికి. ఇదే షో సిటీ దగ్గర ఉన్న షో చూసి నా షాప్ ఎక్కడ ఎత్తుకుంటున్నాను, ఎక్కడ ఉందో అర్థం కాలేదు. చూశాను, లోపలికి వచ్చాను. లోపలికి చూస్తే రైట్ లెఫ్ట్ అని చూస్తే లెఫ్ట్లో ఉంది ఆ మూల, కానీ రైట్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చి లెఫ్ట్లోకి వచ్చి తీసుకున్నాను. తీసేసి ఆ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఇంకోటి వచ్చారు, అది తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా మేడం ఇంకో అల్రాయ్ దగ్గరికి పోయేసి టవల్స్ తీసుకురామనింది. మా సలూన్లో పనిచేసే టవల్స్ అన్నీ పాడైపోయినాయంట. ఆ టవల్స్ ఇలా ఉంటాయి చూడండి. పోతున్నాను, ఇదే షోరూమ్, ఇది అల్రాయ్లో ఉండేది. ఈ టవల్స్ అన్నీ రిటర్న్ చేసి తీసుకొని తర్వాత 16 దినాలు 250 అయింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి పంపించారు. బీబీఎస్ హవాలీలో ఉండేది ఈ స్కూలు. ఇది నా డ్యూటీ కాదు, కానీ నాకు చెప్పారు, ఇంట్లో డ్రైవర్ ఉన్నాడు, ఆయన కూడా వచ్చాడు ఆ స్కూల్ కాడికి. కానీ ఎందుకు పంపించిందో ఏమో నాకు అయితే అర్థం కాలేదు. కానీ నా డ్యూటీ కాదు, ఈ పనే అసలు కాదు, నా పనే వేరే, నేను చేసేది పని వేరే. కానీ ఇది కూడా పంపించారు, చేయాలి కాబట్టి. చూస్తే మళ్ళీ అంతా అయిపోయింది. చూసారా, మా కోయట్లో పెద్ద బండి చూశాను ఫస్ట్ టైము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి